జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమెరికాకు షాకిస్తా మన మిత్ర దేశమైనటువంటి రష్యా మన భారతదేశానికి మరొక బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించింది సరే ఇంతకు ఏంది అది దాని స్టోరీ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మొత్తానికి ఈ రష్యా మన భారతదేశానికి మరింత దగ్గర అవుతుంది ఈ అమెరికా వచ్చేసి రష్యాకు భారతదేశాన్ని ఎంత దూరం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ రోజు రోజుకు భారత్కు రష్యా మరింతగా దగ్గర అవుతుంది మరీ ముఖ్యంగా గత 6 నెలల కాలంలో భారత రష్యాల మధ్య స్నేహం మరింతగా పెరిగిపోయింది రెండు దేశాల మధ్య ఒక్క డిఫెన్స్ అగ్రిమెంట్లు మాత్రమే కాకుండా ఇతర వ్యాపార వాణిజ్యాలు కూడా పెరిగిపోతున్నాయి అందుకు కారణం వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ దీనికి అంతటికి కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రపంచ స్వరూపమే మారిపోయింది అసలు ఈ కరోనా వైరస్ మూలంగా ఆ తరువాత ఈ ఉక్రెయిన్కు రష్యా యుద్ధం మూలంగా ఆ తర్వాత ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య జరిగినటువంటి యుద్ధం మూలంగా ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాన్యంలో చిక్కుకుపోయింది అర్థమవుతుందా ఒక పక్క కరోనా వైరస్ తర్వాత వచ్చేసి ఈ రష్యాకు అదేవిధంగా ఉక్రెయిన్కు మధ్య జరిగేటటువంటి యుద్ధము ఇంకో వైపు వచ్చేసి ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య జరిగినటువంటి యుద్ధం ఏమిలే ప్రపంచం అంతా కూడా అల్లాడిపోయింది అట్నే ఆర్థిక మాన్యం పెరిగిపోయింది ప్రపంచ దేశాలలో వివిధ రకాల ఉత్పత్తుల విలువ అదేవిధంగా వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి ముఖ్యంగా చెప్పాలంటే పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ప్రపంచ దేశాలపైన ఈ పన్నుల మోత మోగించేశాడు అమెరికాతో వ్యాపారం చేసే ప్రతి దేశం పైన కూడా సగానికి సగం పన్నులను అయితే విధించాడు ఆశ్చర్యకరంగా ఏంటంటే అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలైనటువంటి యూరప్ దేశాల పైన కూడా ఈ పన్నులన్నింటినీ కూడా విధించాడు ఏం చెప్పాలి చూడండి దీంతో అనేక దేశాలు భయపడిపోయి అమెరికాతో కాళ్ళబేరానికి వచ్చినాయన్నమాట ఇంకా చాలా దేశాలు డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి విధానాలకు లోబడి అమెరికాతో ఒప్పందాలను అయితే చేసుకున్నాయి కానీ భారత్ మాత్రం అందుకు అంగీకరించాల ఈ విషయంలో మన మోడీ ప్రభుత్వం అమెరికాకే ఎదురు తిరిగింది మా దేశం మాకు ముఖ్యము మా ప్రజలు మాకు ముఖ్యము నువ్వేంది నీ బోడి బెళ్ళపోయిందని చెప్పేసి అమెరికాకే ఎదురు తిరిగినారు అమెరికా నుంచి డైరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ప్రశ్నే లేదని చెప్పేసి తెగేసి చెప్పినారు అంతేకాకుండా ఆపరేషన్ సింధూను నిలిపివేసినటువంటి ఘనతను కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రభుత్వం అయితే ఇవ్వాల ఎందుకంటే అసలు ఆయన ప్రమేయమే దాంట్లో లేదు ఆయన ప్రమేయం లేకుండా ఆ క్రెడిట్ ఆయనకి ఎట్లా ఇస్తారో పిచ్చా పాకిస్తాన్ వాడి కంటే అవసరము నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఒకటంటే ముష్టెత్తుకునేవాడు వాళ్ళు ఏదో ముష్టేస్తారని చెప్పేసి వీడు మాట్లాడతాడు మనకేం ఆ కర్మ అవునా కాదా అది మన గౌరవానికి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం కావడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకు ఎంత మాత్రం కూడా అంగీకరించాల ఇక ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద కక్ష కట్టినాడు అర్థమవుతుందా భారత్ను ఎలాగైనా సరే ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో మన దేశం పైన 50% పన్నులను విధించినాడు దీంతో అమెరికాకు ఈ ఎగుమతులను చేసేటటువంటి మన భారతీయ సంస్థలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నాయి ధరలు 50% పెరిగిపోవడంతో మన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతులు చేయడం కష్టంగా మారిపోయింది ముఖ్యంగా మన వ్యవసాయ ఉత్పత్తులు అదేవిధంగా ఈ మెడికల్ ఎక్విప్మెంట్ల ఉత్పత్తులకు ఎదురు దెబ్బ అయితే తగిలింది ఇప్పటి వరకు మనం ఈ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతులు చేస్తూ వచ్చినాం ఎక్కువగా కానీ ఇప్పుడు అమెరికా మన మీద ఈ పన్నులన్నీ కూడా వేయడంతో మన ఉత్పత్తులు ఎటు కాకుండా పోతున్నాయి అంటే మన వేరే సోర్స్ అయితే చూసుకోవాలి కదా ఎక్స్పోర్ట్స్గా ఇక ఈ విషయం కనిపెట్టినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశం ఏ ఉత్పత్తులను అయితే అమెరికాకు ఎగుమతులు చేస్తా ఉన్నిందో ఆయా ఉత్పత్తులను తమ దేశంలోకి దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు అంటే ఎక్కడికి రష్యాకు దిగుమతి చేసుకోవాలని అందులో భాగంగా ముందుగా భారతదేశం అమెరికాకు ఎగుమతులు చేసేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అలాగే మెడికల్ ఎక్విప్మెంట్లు అలాగే ఔషధాలను రష్యాలోకి దిగుమతి చేసుకుంటామని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన అయితే చేశాడు ఎంత గొప్ప విషయం చూడండి ఇప్పుడు మనం వాళ్ళతో స్నేహం చేస్తున్నామనే కదా ఈ అమెరికా వాడు ఇంత ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఇదంతా జరుగుతుంది మా వల్లనే కదా కాబట్టి అక్కడికి చేస్తా ఉన్నటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మేము దిగుమతులు చేసుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటించాడు అనమాట అంటే ఇక నుంచి మనం అమెరికాకు ఎగుమతులు చేసే మన వ్యవసాయ ఉత్పత్తులు అదేవిధంగా ఈ మెడికల్ ఎక్విప్మెంట్లు అలాగే
ఔషధాలను మనం రష్యాకు ఎగుమతులు చేస్తాం అనమాట. దీని మూలంగా భారత్ నష్టపోయేటటువంటి విలువలో సగానికి సగం తగ్గిపోనుండదు. ఇకపోతే ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే డిసెంబర్లో భారతదేశ పర్యటనకు అయితే రానున్నాడు. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భారత రష్యాల మధ్యన పెద్ద మొత్తంలో ఈ ద్వైపాక్షిక అదేవిధంగా రక్షణ, వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు అయితే జరగనున్నాయి మన రష్యాకు అదేవిధంగా భారత్కు మధ్యన. వీటిలో ముఖ్యంగా సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు, అలాగే అదనంగా మరో 2 S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసే ఒప్పందాలు కూడా జరిగే అవకాశం అయితే ఉండదన్నమాట. అలాగే 5 S-500 గగనతల రక్షణ వ్యవస్థలను కూడా కొనుగోలు చేసే ఒప్పందాలు కూడా జరగనున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు కీలకమైనటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు చెందినటువంటి ఒప్పందాలు కూడా రష్యా భారతదేశాల మధ్య జరగనుండటం ఇక్కడ విశేషం అనమాట. మొత్తం మీద ఈ రష్యా మనకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తా భారతదేశానికి సహాయ సహకారాలు అందజేస్తా వస్తుంది. నిజంగా ఖచ్చితంగా మన దేశానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మన దేశంతో ఎవరైతే స్నేహం చేస్తారో దానికి తగ్గట్టుగానే మనం కూడా వాళ్ళకి విలువనిస్తాం, ఇద్దాం. అది మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాడు ఎవడైనా సరే వాడు అబ్బాయి అంతే, అది వేరే ఉంటుంది. మళ్ళీ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.